సో ప్రస్తుతం దారపల్లి వాటర్ ఫాల్స్ పైన ఇంతసేపు చక్కగా దాంట్లో నాని కిందికి వచ్చాం. వచ్చిన తర్వాత చక్కటి సెలయేరు చూడరాం ఎంత బాగుందో. సో ఇంత అద్భుతమైన ప్రకృతి ఆరామంలో చాలా సంవత్సరాలుగా ఒక ఆయన ఉండిపోయారు. రమణ మహర్షి అరుణాచలంలో ఉండిపోయినట్టు అట్లా ఈ స్వామీజీ రాజవిద్యానంద స్వామీజీ కూడా ఇక్కడ ఉండిపోయారు. సో ఆయన ఎందుకున్నారు, ఆయన జీవన ప్రస్థానం ఏమిటి, ఈ కాషాయం ఏమిటి, ఆ గడ్డం ఏమిటి, ఆ చిరునవ్వు ఏమిటి, ఎందుకు ఇంత ఆనందం సరదాగా తెలుసుకుందామని. సో చెప్పండి స్వామీజీ, అసలు మీరు ఎక్కడెక్కడో ఏదేదో చేసి ఇక్కడ ఎందుకు నిలిచిపోయారు? మేము పూర్వాశ్రమంలో అయితే ఒక 40 సంవత్సరాలు ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో చేయలేదు. 8వ తరగతి పిల్లలు చెప్పిన తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఎక్కడైతే. అయ్యా 2005లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత వానప్రస్థాశ్రమానికి ఇక్కడికి వచ్చాను. ఇది ప్రతిపాడు మండలం, కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం. మెయిన్ విలేజ్ అయితే బురదకోట గ్రామ పంచాయతీ. ఇక్కడ 26 కుటుంబాలు ఉన్నాయి, అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యి దీన్ని దార వస్తుందని దారపల్లి అని అంటారు. రికార్డెడ్గా కాదు, ఊరికనే వాడుకలో ఆ పేరు ఉంది, దారపల్లి. దారపల్లి అని అంటారు. మనకి ఆశ్రమాలు 4 ఆశ్రమాలు. ఆ ధర్మాన్ని పాటించి నేను రిటైర్ అయిపోయిన తర్వాత వానప్రస్థ ఆశ్రమానికి వచ్చాను. అందులో ఒక 17 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ సన్యాసి దీక్ష తీసుకున్నాను అన్నమాట. సర్వవిధానంద సరస్వతి అని హైదరాబాద్లో ఉంటారు వారు. ఆయన గురువు గారు దయానంద సరస్వతి, ఆర్ష విద్యాపీఠం అని ఋషికేశ్లో ఉంది. ఆయన గురువు గారు మాకు చిన్మయానంద స్వామి, తర్వాత తపోనంద స్వామి. అలా వెళ్తే మాకు మొట్టమొదటి సరస్వతి సంప్రదాయానికి శృంగేరి పీఠము సురేశ్వరాచార్యులు అని ఆయన దీనికి ప్రథమ గురువు అనమాట. ఇంకా ఆ తర్వాత మీకు తెలిసిందే, సురేశ్వరాచార్యులు అంటే ఇంకా శంకరాచార్యులు వారు పెట్టిన 4 మఠాల్లోనూ పీఠాల్లోనూ శృంగేరి పీఠానికి ఆయన మొట్టమొదటి అధ్యక్షుడు సురేశ్వరాచార్యులు, శంకరాచార్యుల వారి శిష్యులు. అట్లా ఒక మంచి గురు పరంపరలో నాకు ఈ దీక్ష దొరికింది. ఇక్కడే ఉండి సాధన చేసుకుందామని చెప్పి నేను ఇక్కడ ఉండిపోయాను. మాది అద్వైత సాంప్రదాయం అనమాట, నాన్ డ్యూయాలిటీ, అద్వైత సాంప్రదాయం. అందులో కూడా రకరకాల వాదాలు ఉన్నాయి, కానీ ఉన్నదంతా ఒకటే, పరమాత్మ ఒకటే అన్నది. ఇక్కడ ఉండి సాధన చేసుకుంటాం. దీనికి ఈ మధ్యలో ఈ 2 వైపులు కాలం ఉండేది, పిల్లలు బాగా డెవలప్ చేశారు. అమృత ద్వీపం అని పేరు పెట్టుకున్నారు దీనికి. అమృత ద్వీపం. ఈ వ్యాలీకి ఏమో అమృత వ్యాలీ అని పేరు పెట్టారు. సింబాలిక్గా పెట్టుకున్నామని నేను. అదిగో అది పుస్తకం, అది షేప్లో ఉంటుంది. చూపిద్దండి మీకు. ఆ రాయి పుస్తకం ఆకారంలో ఉంది. ఇది ఇక్కడే దొరికింది, న్యాచురల్ ఫార్మేషన్సే. అంటే అవి మీరు చూపిస్తున్నప్పుడు చాలా ఇది ఇక్కడే దొరికి, చిన్న పిల్లవాళ్ళలాగా ఎంజాయ్ చేస్తుంటే చూసింది. ఇక్కడే దొరికింది ఇది. అది ఒక అట్నుంచిరా భాస్కర్, అట్నుంచిరా భాస్కర్. అది ఒక మన శాస్త్రాలకి, వేదాలకి, పురాణాలకి అన్నిటికీ ప్రతీక అన్నమాట. మనకి భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి శాస్త్ర విజ్ఞానం ఉన్నది మనకి, ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం. మిగతా అన్నీ కూడా మన తర్వాత పుట్టినాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఇదేంటంటే దీనికి ఆది లేదు, ఎప్పటి నుంచో ఉన్నదండి. బ్రహ్మ నోటి నుంచి ఎలా చెప్తారు, మిథాలజీ అందరికీ తెలిసిందే. వేదాలకి, వేదాంతానికి ప్రతీక అనమాట ఈ పుస్తకం. మీరు బాగా పుస్తకాలు చదువుతారని తెలిసింది. ఏమేమి చదువుతారు? నాకు రోజు ఒక 5 గంటలు చదువుకోవడం అలవాటు మొదటి నుంచి. ఆ చదువుకునే అలవాటు వల్ల నేను ఎప్పుడూ కాలేజీకి వెళ్ళి చదువుకోలేదు, కానీ కాలేజీ లెక్చరర్గా పనిచేశాను. అదే అలవాటు కాపాడింది. ఇప్పటికి ఏంటంటే ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి సత్సంగం చేయడానికి బదులు ఏదో గురువు పుస్తకం తీసుకుని రోజు 5 గంటలు చదువుకోవడం అలవాటు. రోజు 5 గంటలు చదువుకోవడం అలవాటు, దానికి ప్రతీక అనమాట ఈ శాస్త్రం. అట్లా ఎవరైనా చదవదగ్గ పుస్తకాలు ఏమన్నా మీరు చదివిన చెప్పగలరా? చదవడం అంటే మనకి శాస్త్రము ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం ముందు ఉపనిషత్తులు, అవి వేదాల్లో భాగము, వేదాంతము. ఆ ఉపనిషత్తులన్నీ అందరికీ అర్థమయ్యేటట్టు వేదవ్యాసులు వారు, ఆదరాయణుడు వాళ్ళు కలిసి బ్రహ్మసూత్రాలని చెప్పి కొన్ని సూత్రాలు రచించారు. అవి 2 కంటే ఇంకా కఠినంగా ఉంటాయని చెప్పి తేలిగ్గా ఉండడానికి వేదవ్యాసుల వారు భారతంలో ఆ 2 యొక్క సారాంశాన్ని భగవద్గీత రూపంలో మనకి అందించారు. ఈ 3 కలిపి ప్రస్థానత్రయం అంటారు. అంటే చాలా మందికి తెలియదు. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తు, ఆ తర్వాత బ్రహ్మసూత్రము, ఆ తర్వాత భగవద్గీత. ఈ 3 కలిస్తే
జీవిత సారాంశం. ప్రస్థానత్రయం అంటే 3 మార్గాలని, కానీ చివరికి చేస్తే 3 చెప్పేది ఒకటే మార్గం. అవును, అంతర్లీనంగా ఒకటే ఉంది. ప్రస్థానత్రయం అంటారు అనమాట. దాని ఆధునిక కాలంలో అయితే ఆ ప్రస్థానత్రయానికి తగినట్టుగా మనకి ఎవరున్నారంటే స్వామి రామతీర్థ అని. స్వామి రామతీర్థ ఆయన జీవితమే అద్వైత పద్ధతిలో సాగింది. ఈ మధ్యకాలంలో అయితే రమణ మహర్షి, నిసర్గదత్ మహారాజ్ అని. తర్వాత బాబా దేవాంగ్ అని చెప్పి మహారాష్ట్ర. తెలుసు బాబా దేవాంగ్. అతను ఒక గుహలోను మంచి వేట అంటే చాలా ఇష్టము, మంచి ప్లేయరు, క్రికెట్ ప్లేయరు, మంచి ధనవంతుడు, అన్నీ వదిలేసి ఒక గుహలోకి వెళ్ళిపోయి ఉండిపోయాడు ఒక 10-15 సంవత్సరాలు అక్కడ మహారాష్ట్ర దగ్గరలో. అక్కడ ఏమిటి సమాజం మీద బోర్ వచ్చి వెళ్ళిపోతారా ఏమిటది? వాట్ ఈస్ ఇట్? ఎవరైనా మీరు కూడా కుటుంబాన్ని అంతా వదిలి ఇక్కడ అడవిలో ఉంటున్నారు. అలా అని కాదు. ఇప్పుడు ఎందుకని వదిలేయడం అనేది కదా సన్యాసానికి రావడం అంటే. ఒకటి పెద్దవాళ్ళు చేసింది చేద్దామన్న దృష్టి ఒకటి. మన పూర్వీకులు చాలామంది 4 ఆశ్రమాలు పెట్టారు. 4 ఆశ్రమాలు పెట్టి మనిషి చిన్నప్పుడు బాల్యము, దాన్ని బ్రహ్మచర్యాశ్రమం అంటాము, తర్వాత గృహస్థాశ్రమం మనిషి అనుభవించడానికి కదా పుట్టాడు. అలా సొసైటీని సపోర్ట్ చేసేది కూడా గృహస్థాశ్రమమే. అవును, సమాజానికి ఆధారం అది. గృహస్థాశ్రమం అంటే దాదాపు 15-16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటుంది మనిషి. దాన్ని లేబర్ ఫోర్స్ అంటాం మనం, కష్టపడి పనిచేసే వయసు అనమాట. అదే ఓకే. చిన్నప్పుడు బాల్యావస్థలో తల్లిదండ్రుల మీద ఎవరి మీద ఆధారపడి ఉంటాం మనం. స్వతంత్రంగా ఏమీ చేయలేం కదా. అవును, మనిషి కష్టపడి పనిచేసే వయసు దానికి 15 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య కదా. కానీ మన సాంప్రదాయం ఏంటంటే ఆ మధ్యలో ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాలా, సంసారం చేయాలా, పిల్లల్ని కనాలి. దాని ద్వారా పితృరుణం అంటారనమాట. ఇది మనిషి జీవితం అల్పము, కానీ మానవ జన్మ ఏదైతే ఉందో అది నిరంతరం కొనసాగేది అనమాట. ఈ సృష్టి ఎంతకాలం ఉన్నదో అంతకాలం ఈ చెట్లు చేమలతో పాటు మనం కూడా అలా పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం. టైమ్లెస్ అంటే మన లిమిటెడ్ అయినా కానీ ఒక టైమ్లెస్ పీరియడ్లో మనం పనిచేస్తూ ఉంటాం. అందుకని మనిషి జీవన విధానానికి 4 ఆశ్రమ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. దాన్ని చతురాశ్రమాలు అని అంటారు అనమాట. దాని తర్వాత ఉన్నది మళ్ళీ చెప్తాను ఎప్పుడన్నా మనకి అవకాశం వచ్చినప్పుడు. రమణ మహర్షి చెప్తారు కదా. రమణ మహర్షికి ఆ రమణ మహర్షిని ఎవరితోనూ పోల్చలేము. ఎందుకంటే ఆయనకు ఒక్కసారి ఒక 4-5 నిమిషాల్లో మృత్యు అనుభవం కలిగింది ఆయన. అది కూడా చిన్నప్పుడు 16-17 సంవత్సరాల వయసులో మృత్యు అనుభవం కలిగిందనమాట. చావు అంటే ఏంటి, చనిపోయినప్పుడు ఈ శరీరం ఏమవుతుంది, ఆత్మ ఏమవుతుంది, ఇలాంటివన్నీ ఆయనకు అనుభవం కలిగింది. అంతకుముందు పెద్ద చదువుకున్న ఆయన కాదు. పెరిగి పురాణం అలాంటివి చదివారు, అన్ని శాస్త్రాలు వేదాలు అవి చదివిన ఆయన కాదు. 9th క్లాస్ చదువుకునే ఆయన. కానీ ఆయన పూర్వజన్మ సుకృతం అనండి, ఇంకోటనండి, ఆయనకి ఆ కలిగిన అనుభూతి నిలబడిపోయింది. మనకు కూడా మంచిది తెలుస్తూ ఉంటుంది, కానీ మంచి పనులు చేయలేము మనం. మన మనసు ఎప్పుడు చెడ్డ పనులు వైపు లాగుతుంది. ఆయన కారణ జన్ముడు, ఎందుకని ఒకసారి అనుభవం కలిగిన తర్వాత లైఫ్ లాంగ్ ఆయనకు ఉండిపోయింది. ఇది కూడా ఎట్లా ఉంటుందంటే, మీకు ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒకలా ఉంటారు, అందరూ ఒకలా ఉంటారని చెప్పలేదు. అందరూ ఒకలా ఉంటారు. వేదవ్యాసుడని ఆయన మహాభారతము, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు అన్నీ రచించిన ఆయన అనమాట. ఈ శాస్త్రం అంతా రచించిన ఆయన, గ్రంథ రూపంలో భగవద్గీత అన్నీ రాసిన ఆయనే. ఆయనకి శుకుడని ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు పుట్టిన వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాకేమైనా జ్ఞానం నేర్పండి, నాకు జ్ఞానం నేర్చుకోవాలని ఉందని. జ్ఞానం అంతా నేర్చుకుంటాడు. ఒక 5-6 సంవత్సరాల వయసు వచ్చి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి, మీరు చెప్పిన జ్ఞానం అంతా నాకు తెలిసింది, అంతా చదువుకున్నాను, కానీ నా మనసు శాంతంగా ఉండటం లేదు, ఇంకా ఏమన్నా ఉండదంటే చెప్పండి అని అడుగుతాడు అనమాట తండ్రిని. అడిగితే, నాయన నాకు తెలిసిందంతా చెప్పాను, జ్ఞానం ఎంతకంటే ఎక్కువ ఏమీ లేదు, ఇంకా కావాలంటే నీకు జనక మహారాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో అని చెప్తే ఈ శుకుడు అక్కడికి వెళ్తాడు జనక మహారాజు దగ్గరికి. చిన్న కుర్రాడు అక్కడికి వెళ్ళాడు. ద్వారపాలకులు ఆపు చేస్తారు. ఎందుకంటే రాజుగారి దగ్గర నేను విద్య నేర్చుకోవడానికి వచ్చానని చెప్తే ద్వారపాలకులు వెళ్ళి రాజుగారికి చెప్తారు. ఆయనకి నాకు ఖాళీ లేదని చెప్పండి, అక్కడ ఉండమనండి అంటాడు. ఒక వారం రోజులు ఆ గేటు దగ్గర ఎట్టి పెడతారు ఆయన్ని. ఈ వారం రోజులు ఎట్టి పెట్టినా ఈయన ఎక్కడ విసుగొచ్చి వెనక్కి వెళ్ళిపోలేదు.
ఇదివరకు అలాగే నచికేతుడు యమధర్మరాజు దగ్గర 3 days వెయిట్ చేస్తాడు, 3 రోజులు. అలాగే ఈ శుకుడు వారం రోజులు అక్కడ వేచి ఉంటాడు. స్వామి రాజుగారు ఎప్పుడు ఇస్తే అప్పుడు మా తండ్రి వెళ్ళమన్నాడు అక్కడికి, ఆయన దగ్గరికి వెళ్తే నాకు జ్ఞానం నేర్పుతాడు, ఆ జ్ఞానం నేర్పితే నాకు మనసు ప్రశాంతం అవుతుంది, ఎలాగైనా ఈయన దగ్గర నేర్చుకుని వెళ్ళాలని ఉంటాడు. మళ్ళా ద్వారపాలకులు వెళ్ళి చెప్తారు వారం రోజులు అయిపోయిన తర్వాత. చెప్తే అయితే ఈసారి ఆయన తీసుకొచ్చి మన అంతఃపురంలో పెట్టండి, పెట్టి ఆయనకి మంచి రాజభోగాలు ఎన్ని ఉంటాయండి, మంచి పక్క ఆయనకి భోజనము, ఆయనకి సేవ చేయడానికి మన రాజ్యంలో ఉన్న అందగత్తులైనటువంటి యవ్వనంలో ఉన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని పెట్టి ఆయనకి అన్ని సేవలు చేయండి, ఆయనకి ఏమీ లోటు లేకుండా చూడండి అని చెప్తారనమాట. చెప్తే ఈయన గేట్ దగ్గర ఎలా ఉన్నాడో అంతఃపురంలో వాళ్ళు తెచ్చినవన్నీ కూడా ఏవి ఆసక్తి చూపించడం లేదు. ఏమంటే నాకు రాజుగారు ఎప్పుడు ఇస్తే అప్పుడు తెలుసుకుని వెళ్దామని వచ్చాను, వీటి గురించి కాదు అని చెప్పి అక్కడ నిరాసక్తంగా ఉంటాడు అనమాట. మళ్ళీ వారం రోజులు బ్రేక్ వెళ్ళి చెప్తారు. చెప్తే అప్పుడు రమ్మంటారు. రాజుగారు ఈయనకి దర్శనం చేసుకుని ఎందుకు వచ్చావు ఆయన అని అడిగితే, మా తండ్రి గారు నాకు జ్ఞానం అంతా బోధించారు, నాకు ఎక్కడ మనశ్శాంతి కలగటం లేదు, ఆయన చెప్పమంటే నాకు తెలిసిందంతా చెప్పాను, నువ్వు జనక మహారాజు దగ్గరికి వెళ్ళు అని చెప్పి అన్నారనమాట. అప్పుడు జనక మహారాజు ఒక చక్కని మాట చెప్తాడు, మీ తండ్రి గారు చెప్పినంత నిజము, ఆయనకంటే జ్ఞాని ప్రపంచంలో ఎవరో లేరు, కానీ నేను మీ తండ్రి గారి కంటే ఎక్కువ స్థితిలో ఉన్నాను. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాడో చూడండి జనక మహారాజు. ఆయనేమో జీవితం అంతా దారబోసి అడవుల్లో ఉండి తపస్సు చేసుకుని భారతము, బ్రహ్మసూత్రాలు ఇలాంటివన్నీ రాసి చెప్పిన ఆయనకంటే నేను ఎక్కువ స్థితిలో ఉన్నాను, నువ్వు నాకంటే కూడా ఎక్కువ స్థితిలో ఉన్నావు, అందుకని అనుమానం పెట్టుకోక నాయన. మనిషికి అనుమానమే, నాకు తెలిసింది కరెక్టా కాదా, ఈ గురువు చెప్పింది కరెక్ట్ అవునా కాదా, ఈ మనిషిని చూడగానే వీడు మనకు పనికొచ్చేవాడా పనికిరా, ప్రతి అనుమానంతోనే ఆలోచనతోనే ఇబ్బంది పడుతూ ఉంటాం. అట్లాగే నువ్వు ఎక్కడా సందేహించక్కర్లేదు, నువ్వు నాకంటే మంచి స్థితిలో ఉన్నావు అని చెప్పి చెప్తాడు ఆయన. చెప్తే వెంటనే శుకుడు మీకు డైరెక్ట్గా హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి ఒక గుహ చూసుకుని అక్కడే నిర్వికల్ప సమాధిలో ఉంటాడు, ఇంక మళ్ళీ పైకి రాలేదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే 3 జ్ఞానులు, ఒక శుకుడేమో అరణ్యాలకు పోయి గుహలోకి పోయి ఇంక మళ్ళీ బయటికి రాలేదు, ఆ శరీరంలో ప్రాణం అంతసేపు అక్కడే ఉండి ఆయన టైం అవగానే దేహాన్ని వదిలేస్తాడు. జనకుడు ఒక మహారాజు సామ్రాజ్యాన్ని పరిపాలించాడు, ఆయనే జ్ఞాని, ఆయనే జ్ఞాని. వేదవ్యాసుడు జ్ఞానే, కూర్చుని తరతరాలకి సరిపడా సంపద రాసేసాడు మన అన్ని శాస్త్రాలు. ప్రపంచంలో ఏ సాహిత్యంలోనూ సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన అన్ని గ్రంథాలు కానీ అన్ని శాస్త్రాలు కానీ ఎక్కడ ఉండవు అన్నమాట. అందుకనే ఈ సన్యాసం తీసుకునే వాళ్ళు కూడా అందరూ ఒక రకంగా ఉండరు, అందరూ ఒక రకంగా ఉండే అవకాశమే లేదు. ఒక్కొక్కళ్ళు జ్ఞానం అందరిది ఒకటే, కానీ వాళ్ళు ఎంచుకునే జీవన విధానము వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి దాన్ని బట్టి. ఈ జ్ఞానం అనే పదాన్ని నిర్వచించవలసి వస్తే ఏమిటి సార్ అది? జ్ఞానం అంటే మనకి ఏంటంటే మొత్తము మనిషికి జ్ఞానం ఎప్పుడు తెలుస్తుందంటే మనిషికి 2 సూక్ష్మంగా ఆలోచించుకోవాలి. మనకు ఆలోచనలు వస్తున్నాయా, మనం ఆలోచిస్తున్నాం అనేది తేడా తెలియాలి మనిషికి. మనకు ఆలోచనలు వస్తున్నాయి అంటే మనం మనసుకి బానిస అయినట్టు అనమాట, వాడికి జ్ఞానం రాదు. మనం ఆలోచించగలగాలి, మనం ఆలోచించాలి, అది విచారణ మార్గానికి తీసుకెళ్తాం మనిషి. అలా ఆలోచించగా మనిషికి ఏం తెలుస్తుందంటే, మనం ఆలోచించి మన పరిమితమైన మనసుతో ఈ ప్రపంచం గురించి ఈ సత్యం గురించి తెలుసుకోలేము. కానీ మనకి ఎదుర్కొంటూ ఉన్నాయన్నీ అలా పుడుతూ ఉండడం, కనిపించడం, నాశనం అయిపోతూ ఉంటున్నాయి, మారిపోతున్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు. ఇందులో ఏదైనా శాశ్వతమైనది ఉందా అని చెప్పి ఒక విచారణ బయలుదేరుతుంది. అలా విచారణ బయలుదేరినప్పుడు, ఎప్పుడైతే విచారణ బయలుదేరిందో మనకి ఈ మనిషి తన యొక్క ఆలోచన యొక్క పరిమితిని తెలుసుకున్నప్పుడు, ఆలోచించడం ఎప్పుడైతే మానేస్తాడో, ఆలోచన మానేసిన వెంటనే మనసును అధిగమిస్తాడు. మనసును అధిగమించినప్పుడు ఒక స్థితికి వెళ్తాడు అనమాట. ఆ స్థితి దానికి అది ప్రకాశం అనొచ్చు, జ్ఞానం అనొచ్చు. అక్కడ ఇంకా నీవు నేను, జీవుడు, పరమాత్మ ఇలాంటి భేదాలు ఏమి ఉండవు అసలు. ఇలాంటి భేదాలు ఏమి ఉండవు. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది అనమాట. ప్రతి వస్తువుకి 5 లక్షణాలు చెప్తారు. ఒకటి ఏంటంటే అస్థి, భాతి, ప్రియము, నామము, రూపము అని 5 లక్షణాలు చెప్తారనమాట. మనం ఈ 5 లక్షణాల్లోనూ నామము ఈ ప్రపంచానికి కనిపించని దానికి ఏదో ఒక పేరు పెడతాం. మనం దానికి ఒక రూపం ఊహించుకుంటాం, ఒక పేరు పెడతాం కనిపించి ప్రతి దానికి మనకి.
దీన్ని కూడా పెట్టాం కదా అమృతవనం అని. అన్నీ పెట్టుకుంటాం మనం రకరకాలు. ఎప్పుడైతే నామరూపాలు వచ్చినాయో ఆ గుణాలు ఎన్ని ఆలోచిస్తాం. ఈ మనిషి ఇలాంటి వాడు, వీడు పొడుగ్గా ఉన్నాడు, సన్నంగా ఉన్నాడు, వీడు బుద్ధిమంతుడు, వీడు బుద్ధి లేనివాడు, వీడు లోకానికి పనిచేస్తాడు, లోకాన్ని తింటూ ఉంటాడు, ఇలా ఏవో పెట్టుకుంటాం. ఈ నామరూపాలు రెండూ తీసిస్తే అంటే ఒక రూపాన్ని చూడకుండా, మిమ్మల్ని చూడగానే మీ రూపాన్ని చూడకుండా, మీ పేరు, మీ గుణము, మీ కులము, మీ ఊరు, మీ ఆస్తి, ఇలాంటివన్నీ మనసులోకి వస్తాయి నామం చెప్పుకోగానే. ఇదంత జ్ఞానం. అవి రెండు వదిలేస్తే ఇంక మిగిలి ఏంటి? అస్థి, బాతి, ప్రియము అని అన్నమాట. మూడు అని అనమాట. ఈ మూడు పరమాత్మ దగ్గర నుంచి జీవాత్మ వరకు, చిన్న చీమ దగ్గర నుంచి చెట్టు వరకు, ఆ మూడు ఒకటే, ఇంకా అన్ని ఉండవు అనమాట. దాన్ని అద్వైతం అంటారనమాట. ఆ మూడు పట్టుకోగలిగి అస్థి అంటే ఉంటుంది, అది బాతి అది ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత అది మనకి ఇష్టమైన ఎంచేత మనమే, మనం వేరు అది వేరుగా లేము కనుక మనకి ఇష్టంగా ఉంటుంది అది. అందుకని ఈ మూడు లక్షణాల మీద దృష్టి పెట్టాలి మనిషి. కానీ మనిషి ఈ మూడు లక్షణాల మీద మూడింటిని వదిలేసి నామరూపాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ప్రతి మనిషిని చూడగానే ఆయన పేరు, ఆయన కులము, ఆయన గుణము, ఆయన మన ఫ్రెండా లేకపోతే మన శత్రువా, లేకపోతే ఆయన మంచోడా చెడ్డోడా, ఇలాంటివన్నీ నామము, రూపం అనగానే గుణాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఘర్షణ నుండి ఏదనండి ఆ మనిషికి జ్ఞానం రాదు, అజ్ఞానంలో ఉంటాడు అనమాట. అలాంటి అజ్ఞానంలో ఉన్నంతసేపు వాడు సుఖ దుఃఖాలు అన్నీ అనుభవిస్తూ ఉంటాడు, సుఖ దుఃఖాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకోటి రకరకాలైనటువంటి ఉపాయాలు చెప్పారు మనకి. జ్ఞానం అంటే ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, అది తెలుసుకుంటే వచ్చేదా అంటే తెలుసుకుంటే వచ్చేది కాదు. జ్ఞానం అనేది మనం ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు, మన మనసుతో ఆలోచిస్తే వచ్చేది కాదు, పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకు సేవ చేసి తెలుసుకుంటే వచ్చేది కాదు. ఎందుకంటే అది ప్రతి ఒక్కడు జ్ఞానస్వరూపుడే. దానికి ఉదాహరణలు ఏం చెప్తారంటే, నాచున్నంతసేపు ఆ నీటిలో మన ప్రతిబింబము కనపడదు, ఆ నాచుల పక్క దిగానే ఆ నీటిలో మన ప్రతిబింబము కనిపిస్తుంది. అట్లాగే మన మనసులో భయాలు, ఆందోళనలు, ఆలోచనలు, నమ్మకాలు, ఆశలు, అహంకారము, నేను అని ఇలాంటివి ఉన్నంతసేపు అది ఒక నాచు లాంటిది అనమాట. ఆకాశంలోకి మన మబ్బులు లాంటిది. మబ్బులు ఉన్నంతసేపు సూర్యుడు కనిపించడు, మబ్బులు పోయాక ఏమైనా కొత్తగా సూర్యుడు వస్తాడా? రాడు. నాచు అడుగున నీరు ఉంటుంది, కానీ నాచు తీయగానే ఆ నీరు కనపడదు. కొత్తగా ఏమైనా వచ్చిందా నీరు? అలాగా లేదు కదా. అట్లాగే మన లోపల మన జ్ఞానస్వరూపులు, మన ఈ మనసుని బట్టి మనం మనకు పరిమితులను విధించుకుంటున్నాం, ఒక రూపాన్ని ఊహించుకుంటున్నాం, ఒక సర్కిల్ని ఊహించుకుంటున్నాం. ఇది నా కుటుంబము, ఇది నా ప్రపంచం, ఇది నా దేశం, అలాగా మనం ఊహించుకుంటున్నాం. ఈ ఊహలు ఉన్నంతసేపు నాచుడుగున నీరు ఎలా కనపడదో అట్లాగే మనిషి లోపల ఉన్న చైతన్యము కనపడదు అనమాట. అందుకని అసలైన చైతన్యం ఏది, దానికి అడ్డుగా ఉన్న ఏవి, చైతన్యం అనేది తెలుసుకోవాల్సింది ఏమీ కాదు, అది ఉంటుంది అక్కడ. మనం చేయవలసిన పని ఏంటంటే మనకున్నటువంటి మకిలి, మనకున్నటువంటి నాచు, మనకున్నటువంటి ఊహలు, భయాలు, ఇవన్నీ పోగొట్టుకోవడమే మనం చేయవలసిన పని. మనిషి సాధన అంతా తన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి. మనిషి చేసే సాధన అంతా కూడా తన యొక్క అజ్ఞానాన్ని, తన తెలివి తక్కువ పోగొట్టుకోవడానికి. ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన మనసు నుంచి వచ్చింది. ఆ మనసు లేనివాడికి మీకు ఎలాంటి గుణాలు అయ్యి ఉండవు. ఎందుకంటే మీకు ఒక 4-5 సంవత్సరాల వయసున్న పిల్లల్ని 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి ఇందులో ఎవడు మంచోడు ఎవరు చెడ్డోడు అని ఎంచమంటే ఎట్లా ఎంచుతారు మీరు? 4-5 సంవత్సరాలు కుర్రాడు ఎంచగలమా మనం? వాడి క్రమంగా ఒక 10-15 సంవత్సరాలు వచ్చేసరికి నెమ్మదిగా మనకి వాడి ఆలోచనలు, వాడి మాటలు, ఎందుకంటే మనసు లోపల ఏ గుణాలు ఉంటాయో దాన్ని బట్టి ఆలోచనలు వస్తాయి. ఏ ఆలోచనలు వచ్చినాయో అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. వాడు చేసే పనులు మనకు తెలుస్తాయి, కానీ వాడి మనసు మనకు తెలియదు, వాడి ఆలోచన కూడా తెలియదు. కానీ ఆ మనిషి చేసే మనసు పనులు బట్టి మనం వాడికి గుణాలు ఎంచేస్తాం అన్నమాట. అప్పుడు తేడా వస్తుంది. అయితే ఇప్పుడే ఈ గురువుగారు ఉన్నారు, ఈయన దగ్గర శిష్యులు 10 మంది వస్తారు నా దగ్గరికి. ఈ గురువుగారు ఎలాంటి వారు అని నేను అడుగుతాను. అడిగితే 10 మంది 10 పదులు 100 రకాలుగా చెప్తారు. 10 రకాలుగా కాదు. కొంతమంది గురువు చాలా మంచోడు, ఆయన ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నాడు, ఆయన వల్ల మేమందరం తరించామని చెప్తారు. ఇంకొంతమంది రకరకాలుగా 10 మంది 10 పదులు 100 రకాలుగా చెప్తారు. ఎందుకు వస్తుంది తేడా? ఒకే వ్యక్తి ఎందుకు ఇంత తేడా చెప్తున్నారు? ఆ మనసులో మనకి ఏ గుణాలు ఉంటాయో అదే కనిపిస్తూ ఉంటుంది. మన మీద ఎవరైనా చెడ్డడనే భావన కలిగిందంటే మనం వెంటనే చెక్ చేసుకోవాలి, మనలో ఎక్కడో చెడ్డ గుణం ఉంది, లేకపోతే అది కనపడదు.
ఎవరైనా మంచివాడి కింద కనపడితే మనలో అది మనకు మంచి గుణం ఉంది కాబట్టి వాడు మంచివాడు. దానికి ఒక పాపులర్ స్టోరీ ఉంది. చెప్పండి. సరే, ద్రోణాచార్యుడు ఆయనకి ఇద్దరు ప్రియమైన శిష్యులే, పాండవులు కౌరవులు. ఆయన ఫుడ్ వాళ్ళకి భోజనం పెట్టి తిన్నాడు కదా. అప్పుడు ఆ శిష్యుల్ని, ధర్మరాజుని దుర్యోధనుని ఇద్దరిని పిలిచి, మీరు హస్తినాపురం అంతా తిరిగి ఒక మంచివాడిని తీసుకురండి, నాకు కావాలి అర్జెంటుగాను అని చెప్పి ఇద్దరిని పంపిస్తాడు. శిష్యులు ఇద్దరిని పంపిస్తాడు. వాళ్ళు వారమైనా నెలైనా తిరిగి రారు, నెల అయినా తిరిగి రారు. ఇంత పని చెప్పాను మీకు, 8 ఆలస్యమైంది, మీరు రావటం లేదని మళ్ళీ శిష్యులు ఇద్దరిని పిలుస్తారన్నమాట. శిష్యులు ఇద్దరిని పిలిస్తే ముందు ధర్మరాజుని పిలుస్తారు. పిలిస్తే, ఆచార్య, నేను మొత్తం హస్తినాపురం అంతా తిరిగాను, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకును, నాకు ఎవరినైనా తీసుకురాను ఒక్కడో చెడ్డోడు కనపడలేదు, అందరూ మంచివాళ్ళే, మీరేమో ఒక్క మంచివాడు తీసుకురమ్మన్నారు. అందులో ఎవరిని ఎంచుదామన్నా అందరూ ఒకలాగే కనిపించారు, మంచివాళ్ళే అని చెప్పి చెప్తాడు అనమాట. ఎవరిని తీసుకురాడు. మళ్ళీ దుర్యోధనుని పిలుస్తాడు. పిలిస్తే, నేను అంతా తిరిగాను, నాకు అందరూ దుర్మార్గులే కనపడ్డారు, ఒక్కడో కూడా మంచివాడు నాకు కనపడలేదు తీసుకురానికి, మీరేమో మంచివాడిని తీసుకురమ్మన్నారు, అది ఎక్కడ దొరకలేదు అంటాడు. ఎక్కడొచ్చింది? అందుకనే ఈ చాలామంది ప్రపంచం మాయ, ఇదేమో అనిత్యమైంది, ఇలాంటివి చెప్తారు. ప్రపంచం అంటే మన మనసే. అందరికీ ఒకలా ఉండదు కదా ప్రపంచం. ఎవరి మనసుని బట్టి, ఎవరి ఆలోచన బట్టి వాళ్ళకి ఆ ప్రపంచాలు వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. జీవితం అంటే ఇక్కడ మాకు తత్వవిధానంద సరస్వామీజీ ఒక స్వామీజీ ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు. మా దయానంద సరస్వతి డైరెక్ట్ స్టూడెంట్ అయినా. మాకు ఆయన బోధ గురువులు కూడా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఏకలవ్య శిష్యులాగా ఆయన పాఠాలు వింటూ ఉంటాం, ఆయన ఆరాధిస్తాం. అందులో మా ప్రాంతం, ఆయన అమలాపురం. ఆయన ప్రాంతం అని కాదు, కానీ ఆయన సాంస్క్రిట్లో పిహెచ్డీ ఉంది, కెమిస్ట్రీలో పిహెచ్డీ ఉంది, మంచి గురువు దగ్గర చేశారు. ఆయన ఇప్పటికి బోధ చేస్తున్నారు అందరికీ, అమెరికా అన్ని దేశాలు తిరుగుతారు. ఆయన ఒకసారి చెప్పారనమాట, బికమింగ్ అండ్ బీయింగ్ అని రెండు మాటలు. బికమింగ్ అండ్ బీయింగ్. బికమింగ్ అంటే ఏంటి? మనకి నేను పుట్టాను, నెమ్మదిగా చదువుకోవాలి, డిగ్రీ సంపాదించాలి, ఇంకా పూర్తి కాలేదు, ఉద్యోగం చేయాలి, అలా ఏమేమి చేయాలనుకుంటామో నేను అలాగ అవ్వాలి. ఇప్పుడు ₹1 కోటి సంపాదించాను, ఇంకో 2 కోట్లు సంపాదించాలి. ఇప్పుడేమో అనిల్ అంబానీ ఎంత భూమి ఆస్తి ఉంది నాకు, లేకపోతే ముఖేష్ అంబానీ ఎంత, ఆడికంటే పెరిగిపోవాలి. ఆ లిస్టులో, ఫోర్బ్ లిస్టులో నేను 5వ స్థానం నుంచి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఇట్లాగా అది జీవితం అనుకుంటాడు ప్రతి మనిషి. అలాంటి జీవితం జీవించే ప్రతి మనిషికి కష్ట సుఖాలు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా ఎంత పెద్దోడైతే అంత కష్ట సుఖాలు ఉంటాయి. కష్ట సుఖాలు లేని మనిషి ఎవరు ఉంటారు. ఎప్పుడు నేను అది కావాలి, ఇది కావాలి అని ఊహించుకుని ప్రయత్నం చేసి తాపత్రయం పడి మనిషి దాని జీవితం అనుకుంటారు ప్రతి వాళ్ళు, దాని జీవితం అనుకుంటారు. కానీ బీయింగ్ అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, ఆ ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకొని ఆ స్థితిలో ఉండడం అన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఎలాంటి అవగాహన కలుగుతుంటే మనిషికి, ఎలాంటి అవగాహన కలుగుతుంటే ఈ ప్రపంచమంతా నేనే, ఈ విశ్వమంతా నేనే, నేను వేరు, ప్రపంచం వేరు కాదు, నాకు లోటే ఉంది, ఆయనకి కావాల్సింది ఏమి ఉండదు, అక్కర్లేనిది కూడా ఉండదు అన్నమాట. కావాలని కోరుకోడు, ఇది వద్దని చెప్పి అనడు. అది బీయింగ్ వాడికి నిజమైనటువంటి ఏ విధమైన మార్పు లేనటువంటి, దుఃఖఛాయ లేనటువంటి ఆనందం కలుగుతుంది అన్నమాట. అది ఈ జీవశక్తి యొక్క స్వరూపం, అది స్థితి. అది ఆ స్థితి మనిషికి స్వతహాగా అదే స్థితి. కానీ మనిషి ఎప్పుడు బీయింగ్ అనే దాంట్లో ఉండకుండా ఇప్పుడున్న దాంతో సంతృప్తి చెందు, ఇక్కడ కూర్చుంటాడు, ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటాడు, మీ పూర్వ చరిత్ర అంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. లేకపోతే మీతో మాట్లాడి ఒక వారం రోజులు వేసరికి ఈ గురువు లాభం లేదు, ఇంకో గురువు దగ్గరికి పోతాడు, ఇంకో వారం రోజులు వేక ఆ గురువు దగ్గర నుంచి ఇంకో చోట పోతాడు. ఎంతసేపు ఒకళ్ళు మించిపోయి అలాగా తాపత్రయపడతానే ఉంటాడు. కొన్నాళ్ళు వెంకన్న బాబు దగ్గరికి వెళ్తాడు, కొన్నాళ్ళు శ్రీశైలం దగ్గరికి వెళ్తాడు, కొన్నాళ్ళు ఏమో అమర్నాథ్. చిత్తం ఉండదు. ఇంకేదో ఇంకా అయిపోవాలి, అక్కడికి వెళ్తే ఇది అయిపోతాను, ఇక్కడికి వెళ్తే ఇది అయిపోతాను. అందుకని బికమింగ్ అనేది మన తాపత్రయపడినంతసేపు మనకి ఆనందం అనేది ఉండదు. మనిషి అదే నిజం అనుకుని తాపత్రయపడుతూ ఉంటాడు. సింపుల్గా ఉండాలంటే బీయింగ్, ఎక్కడుంటే అక్కడ, ఏ స్థితిలో ఉంటే అనుకుంటా ఉంటారు అంతే, ఏది ఉండదు, అనుకోవడం. అక్కడ ఇంకా వాడికి వేరే అనేది కనిపించదు. ఇంకా ఎదుగుదామంటే వాడు అప్పటికే అనంతుడు,
ఆనందంగా ఉందంటే ఇంకా అంతకు మించిన ఆనందం ఏమీ లేదు, దుఃఖం అనేది ఏమీ లేదు. ఇంకోటి ఓన్లీ ఆర్థిక పరంగా మాత్రం ఎదగడం ఉంటుంది. ఇంకా ఆ స్థితికి వచ్చినాడికి ఎదగడము తగ్గడం తీసేస్తే ఈ డెవలప్మెంట్ అనేది నిర్వచనం చాలా కష్టం. ఉమ్. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఆర్థిక పరంగా మాత్రమే మనకి రెలవెంట్గా ఉంటుంది. అంటే అది ఒక పారాడాక్స్ ఉంది స్వామి, ఒక పారాడాక్స్ ఉంది. ఏంటంటే పారాడాక్స్ అంటే మనకున్న దానికి వ్యతిరేకంగా ఉండడం పారాడాక్స్ ఉంటుంది. సాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే భూములు, భవనాలు, ఆస్తులు, వస్తువులు, వాహనాలు, కుటుంబము, అన్నదమ్ములు, స్నేహితులు, గురువులు ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటామని అనుకుంటారు. ఆస్తి పెరిగే కొద్దీ ఎంత సంపద పెరిగితే అంత హ్యాపీగా ఉంటాం అనుకుంటారు. కానీ పారాడాక్స్ ఏంటంటే మనం నిత్య జీవితంలో చూస్తాము, మనిషికి జ్ఞానం పెరిగే కొద్దీ చూస్తున్నాం కదా. ఇప్పుడు చదువు రానివాడు ఈ పల్లెటూళ్ళలో ఎక్కడో ఉన్నవాడు హ్యాపీగా పోతాడు, ఎవరిని మోసం చేయలేడు. ఎంత చదువుకుంటే ఇప్పుడు ఇదివరకు అంటే ఇప్పుడు బ్లూ కాలర్ నేరాలు ఎక్కువైపోయినాయి. ఈ మధ్యలో అయితే ఏమంటున్నారు దాన్ని, ఆన్లైన్ అరెస్టా లేకపోతే ఏదో అంటున్నారు దాన్ని, సైబర్ క్రైమ్స్. ఎన్ని తెలివితేటలు పెరిగితే మనిషి అంత కృత్రిమంగా అంత నేరపూరితంగా తయారవుతున్నాడు కదా. చేత ఈ పుస్తకాలకు సంబంధించిన జ్ఞానము, చదువు పెరిగే కొద్దీ మనిషి సమాజానికి ఉపయోగపడతాడని గ్యారంటీ ఏమీ లేదు, ఒక పారాడాక్స్ అనమాట. అట్లాగే మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను, మీరు ఊహించుకోండి. సంపద పెరిగే కొద్దీ మనిషి హ్యాపీగా ఉంటాడని అనుకుంటాం. కానీ నేను చూశాను ఇక్కడ హైదరాబాద్ దగ్గర అపార్ట్మెంట్లో కట్టాడు, వాచ్మెన్ ఉంటాడు. ఆ వాచ్మెన్ ఎక్కడో చిన్న రూమ్ వేసి కడతారు, అక్కడ దానికి తలుపు ఉండదు, ఏముండదు. వాడు సాయంకాలం దాకా పనిచేసి ఆ వానర్ ఇచ్చిన డబ్బులు పుచ్చుకొని ఏదో తిని హాయిగా పడుకుంటాడు. ఆ ఇంటికి తలుపు ఉండదు, తాళం ఉండదు, రోడ్డు పక్కన ఉంటుంది అది. ఈ వానర్ ఇంటికి వెళ్ళి గేట్ తాళం మర్చిపోయినా నిద్ర పట్టదు. వాడు పడుకున్న బెడ్రూమ్కి తాళం వేయకపోయినా నిద్ర పట్టదు. పడుకునే ముందు బీరువాకి తాళం వేసిన లేదు చూసుకుంటుంటాడు దాన్ని. మరి ఏమైనా నిద్రపోతాడా, మళ్ళీ రేపు ఎవరికి ఇవ్వాలా, ఎవరి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి, ఈ స్థలం ఏమన్నా, ఇలాంటి ఆలోచనతో వాడికి ఆనందం పెరిగిందా తగ్గిందా సంపద పెరిగే కొద్దీ. ఇది ఎవరికైనా ట్రూ అనమాట, ఇది ఒక పారాడాక్స్ అనమాట. దాన్నే అజ్ఞానం అంటాం. ఏదైతే మనకి హాని చేస్తుందో అది మేలు చేస్తుంది అనుకుంటాం, ఏదైతే మనకి కీడు చేస్తుందో అది మనకు మేలు చేస్తుంది అనుకుంటాం, అది అజ్ఞానం అనమాట. అలా కాకుండా కరెక్ట్గా నిజంగా వాస్తవంగా మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవేవి, మనకి దుఃఖాన్ని ఇచ్చేవి అని తెలుసుకోవడమే జ్ఞానం అంటే, అంతకంటే లేదు. అది ఆ జ్ఞాన స్వరూపమే మనం. కానీ మన మనసు మనకి అడ్డు పెట్టేసి అనేక రకాలుగా ఊహలతో పోనిస్తూ ఉంటుంది అన్నమాట. మన జీవితం వేరే వాళ్ళకి బాగుంటాం కాదు, మనకు బాగుండాలి. తర్వాత మనకు బాగుండాలి, ఇంకొక స్టేజ్కి వెళ్ళేసరికి మనమనే మాట కూడా ఉండాలి. భాష వీరు, వాళ్ళు, వీరు, మనం. ఆ వ్యత్యాసం ఉన్నంతసేపు మనిషికి ఎక్కడో చోట కొడుతాం. మనం అన్నంతసేపు మళ్ళీ ఇందాకట్లాగే మనం అంటే మన మిత్రులు, మన కుటుంబము, మన ఊరు వాళ్ళు, మన శిష్యులు ఇలా అనుకుంటాం. ఈ పోల్లోకి రాని వాళ్ళని ఏమనుకుంటాం, మన వాళ్ళు ఇతరులు అనుకుంటాం. దాన్ని ఏమంటారంటే ద్వైతం అంటారన్నమాట. ఈ ప్రపంచంలో మన వాళ్ళు ఉన్నారు, పై వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటివి వచ్చేదండి. వాడు, వీడు, నేను, నువ్వు, ఇలాంటివి ఉన్నంతసేపు మనిషికి జ్ఞానం లేదని గ్యారంటీగా మనం చెప్పేయచ్చు, వాడు ఎంత పెద్దవాడైనా సరే. ఇప్పుడు జీవితానికి పరమార్థం అంటూ ఉందేమన్నా? ఉంది. జీవితానికి పరమార్థం ఏంటి? ఇప్పుడు ఇది పుస్తకాల ద్వారా కాకుండా మీ జీవితాన్ని అనుభవించుకొని చెప్పండి. పుస్తకాల దాకా కాకుండా నా జీవితం ద్వారా ఏంటంటే మీరు కూడా ఎవరైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి రెండు తీర్థం ఇస్తారా? ఇవ్వండి, అది కొనసాగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను కదా, రామతీర్థ అని ఆయన గొప్ప అద్వైత మంచి తులసిదాస్ వంశంలో పుట్టాడు. అవునండి, అవును. అతను వివేకానంద్ కంటే ఒక 15-20 సంవత్సరాలు జూనియర్, అమెరికాది వెళ్తాడు. ఆయన అనేక ఉపన్యాసాలు ఇస్తే ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు అన్నీ కట్టింగ్స్ పెట్టి ట్రంక్ పిట్లో పెట్టి 32 ట్రంక్ పిట్లో పెట్టిస్తారు ఆయనకి. ఇస్తే ఆయన సముద్రంలో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి వచ్చాక కొంచెం వచ్చాక ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఎక్కడా లేని, నేను ఏమైనా చెప్పానా, అసలు ఇలాంటి జ్ఞానం లేని మనిషి ఎవడన్నా ఉన్నాడు ఈ లోకంలో, నేను మళ్ళీ చెప్పేది ఏంటి అనుకున్నాడు, సముద్రంలో పారేసాడు. అదే వివేకానంద అయితే గుడ్విన్ అని ఒక స్టూడెంట్, అందులో షార్ట్ హ్యాండ్ వచ్చాను అనమాట. వివేకానంద నోట్లో వచ్చిన ప్రతి మాట కూడా అతను షార్ట్ హ్యాండ్ గా రాశాడు. ప్రతి మాట కూడా ఆయనకి వచ్చేసింది. కొన్ని పుస్తకాలు వచ్చేసినాయి. వివేకానంద సారస్వతం 10-12 వాల్యూమ్స్లో వచ్చేసింది. అదంతా చదివితే వివేకానంద అయితే మన కన్ఫ్యూజన్ పెరుగుద్ది. స్వామి రామతీర్థ చదివితే ఒకే ఒక వాక్యం అనమాట,
ఆయన ఏమంటాడంటే ఈ బబుల్ కెనాట్ అండర్స్టాండ్ ది ఓషన్, ఈ బబుల్ కెనాట్ అండర్స్టాండ్ ది ఓషన్ బట్ ఇట్ కెన్ బికమ్ ది ఓషన్. ఇట్ కెన్ అంటే ఒక నీటి బుడగ సముద్రాన్ని అర్థం చేసుకోలేదు, కానీ అది పగిలిపోతే సముద్రం అయిపోతుంది అంటాడు. చివరికి తాను అదే చేశాడు, తాను చేసిందే అది లైఫ్లో, తన జీవితాన్ని అట్లాగే ముగించాడు. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దానికి అదే సమాధానం. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అభిజిత్ మహారాజు కథ ఉంటుంది యోగ వాసిష్టంలో. అభిజిత్ మహారాజ్ నీకు సందేహాలు పెట్టుకుని ఈ దేవుడు అంటే ఎవరు, నేనంటే ఎవరు, మనం అంటే ఎవరు, ఇలాంటి సందేహాలు అన్నీ ఉన్నాయి కదా. అదే చెయ్యమ్మా, నువ్వు చేస్తే అవునవును, అదే నేను చెప్తున్నాను కదా. ఎట్ వన్ డే నువ్వు ఎవరు చెప్పింది నమ్మకు, వినంతే. ఎవరు చెప్పింది నమ్మకు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ బి నోయింగ్. ఎలాగా అలాంటి తీవ్రమైన విచారణ ఉంటే మనం మన మనసుతో ఏది మంచి ఏది చెడ్డ అనేది మన మనసుతో తెలుసుకునేదంతా కూడా మనకి అది జ్ఞానం కాదు, అది జ్ఞానం కాదు. వీళ్ళు వాళ్ళు ఇన్ని మతాలు ఉన్నాయి అనుకుంటున్నాం కదా, మనం అనుకున్నాం అంతే, మన ఊహ అంతే. అది అదంతా నువ్వు అడుగుదు నా అయిపోయలేదు చిన్నది. మీ జీవితానికి పరమార్థం అంటూ ఉంటే అది ఏమిటి, అదొక్కటి చెబితే మీరు ఒక 5 నిమిషాలు సరదాగా మాట్లాడతారు. అయితే మాకేంటంటే ఒక 40 సంవత్సరాలు, 40 ఇప్పుడు 78 అంటే ఒక 60 సంవత్సరాల నుంచి శాస్త్రం చదువుకున్నాం. అన్నీ చేసి ఇక్కడికి వచ్చి 18 సంవత్సరాలు అయింది. ఒకటి ఏంటంటే ఒక జీవితంలో మన కొరత ఉన్నది, మన జీవితం ఇది కాదు, ఇంకా ఉన్నతమైన వెళ్ళాలి, పరమార్థము అని ఉన్నది అని ఊహ ఉన్నది కదా. మోక్షము బంధం అని గ్రూడ్గా చెప్పాలంటే ఏంటంటే మన బంధ స్థితిలో ఉండకుండా మోక్ష స్థితికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ చెప్తారు. అవి కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది అసలు బంధం అనేది ఎవరికి, మోక్షం అనేది ఎవరికి. బంధం అనేది ఆత్మకి లేదు, ఎందుకంటే ఆత్మ అనేది అదొక ఇండివిజువల్ కాదు, అసలు పరిమితమైనది కాదు, అది అనంతమైనది అనమాట. దానికంటే పెద్దది ఇంకేదీ లేదు ఈ విశ్వంలో. ఆత్మ కంటే, ఆత్మస్వరూపం కంటే, పరమాత్మ అన్న ఆత్మ అన్న రకరకాల మాటలు వాడతారు. దానికంటే చిన్నది కూడా లేదు కట్టడానికి. అణువు కంటే, పరమాణువు కంటే ఇంకా చిన్నది. అలాంటి వర్ణనలు ఉంటాయన్నమాట. అవి అర్థం చేసుకోవడానికి మామూలు మన భాషలో మనం అర్థం చేసుకోలేము. వాళ్ళు చెప్పలేకపోయారు గురువులు కూడా. వేదాలు అవి కూడా ఒక స్థాయికి వెళ్ళాక మౌనం వాస్తే అంటే భాష ఉపయోగపడదు, భాష ఉపయోగపడదు అసలు. అందుకనే మన పరిమితమైన మనసుతో, ఎందుకంటే నా కళ్ళు ఉన్నాయి ఇప్పుడు, నా కళ్ళు ఆ ఆకులు చూసేసరికి నాకు ఒక రంగులో కనపడితే, ఒక 5 సంవత్సరాల పిల్లడికి ఒక రంగులో కనపడితే, 2-3 సంవత్సరాల పిల్లడు అయితే గుర్తుపట్టలేడు రంగులు కదా. నాకు క్యాట్రాక్ట్ ఉంది, నాకు అన్ని రంగులు 7 రంగులు స్పష్టంగా తెలియదు. మీరు ఈ ఏషియన్ పెయింట్స్ కానీ అది చూస్తే మీకు ఒక 70-80 రకాల షేడ్స్ ఇస్తాడు. ఆ షేడ్స్కి తేడా తెలియదు నాకు. నా దృష్టి అంత సూక్ష్మంగా లేదు, కళ్ళు పోయినాయి, కొంతమంది తెలుస్తుంది. అలాగే వినికిడి ఉంటుంది. అలాగే జంతువులకి వాటికి ఉన్నది ఇక్కడ లేదు కదా. మీరు పంచదార పలుకు పెట్టి చూడండి, 5 నిమిషాల్లో చిన్న చేమ వస్తుంది. ఇక్కడ ఇది చుట్టుపక్కల ఎక్కడా కనపడదు మనకి. చిన్న స్వీట్ పెట్టిన 5 నిమిషాలు వస్తుంది. ఎక్కడ తెలిసింది దానికి, ఎక్కడ తెలిసింది? అందుకని దానికి ఉన్న వాసన శక్తి మనకు ఉన్నదా? కుక్క ఉన్నది, ఆ దొంగడు వెళ్ళిపోయిన తర్వాత పూటకి ఎవరు వెళ్ళకుండా ఉంటే వాడు అడుగు జాడలు పెట్టే మనిషి ఎక్కడ ఉన్నాడో తీసుకుపోతే మనం తీసుకెళ్ళగలం. అలాగా అవును, మనకున్న జ్ఞానం చాలా పరిమితమైంది. అవును, ఈ పరిమితమైన జ్ఞానం ఉండి ఇదే నిజం అనుకున్న బట్టి ఇన్ని అనుమానాలు వస్తుంటాయి మనిషికి. నీకేంటి నాకేంటి ఇన్ని అనుమానాలు వస్తాయి. ఏమీ చేయకుండా కూర్చుంటే ఏమైపోతాయి? మనిషి అన్నవాడు కష్టపడి సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి, పేరు తెచ్చుకోవాలా, ప్రతిష్ఠ తెచ్చుకోవాలా. ఇవన్నీ లేకపోతే బతకడం ఎందుకు అని అనుకుంటాడు కదా సాధారణంగా. అది చెప్తుంటా నేను జోక్లర్గా. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్తాడు. పేషెంట్ వెళ్తే ఆయన ఏం చెప్తాడు, నువ్వు ఎప్పుడన్నా తాగుతావా, మాంసం తింటావా, ఇలాంటి ఒక 10-15 ప్రశ్నలు వేస్తాడు అనమాట. ఈ డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు తాగకూడదు, మాంసం తినకూడదు, సిగరెట్ కాల్చకూడదు, రాత్రి మెలుకుగా ఉండకూడదు, ఇలా చెప్తాడు అనమాట. ఆ పేషెంట్కి ఏమనిపిస్తుంది, ఇవన్నీ లేకపోతే ఇంక బతకడం ఎందుకు? వాడు ఆ స్థాయిలో ఉన్నాడు. మనిషి అన్నాక పుట్టిన తర్వాత తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, అది కదా మనం అనుకునేది. అలాగే మనిషి అన్నాక ఈ పైన స్వామి ఉన్నారు, ఆయన దేశభక్తి లేకపోతే వాడు మనిషే కాదు అంటారు. ఆయన ఒక ఆర్ఎస్ఎస్ వర్కర్ దగ్గరికి వెళ్తే నువ్వు, ఆ ఆర్ఎస్ఎస్ వర్కర్ ఏం చెప్తాడు, భారతమాతకి దండం పెట్టకపోతే వాడు పశువే, మనిషి కాదండి అసలు. వాడు హిందూ అయినా పర్వాలేదు, ముస్లిం అని కాదు, అసలు హిందువులోనే మళ్ళీ దేశభక్తి లేకపోతే వాడు పనికిరాన్నాడు. అందుకని ఎవడి ప్రపంచం వాడిది, ఎవరి ఆలోచన వాడిది.
ఈ పరిమితమైన మనసుతో దీంతో ప్రపంచాన్ని గురించి ఎవరూ తెలుసుకోలేరు. అభిజిత్ మహారాజ్ అని కథ ఉంటుంది అనమాట. అందుకనే ఈ ప్రపంచం కూడా మనకి తాత్కాలికమని శూన్యమని ఇలా చెప్తూ ఉంటారు. ఈ విశ్వం ఎంత శాశ్వతమైందో, పరమాత్మ ఎంత శాశ్వతమైందో, ఇది కూడా అంతే శాశ్వతం. ఏంటంటే దీని నామరూపాలు మారుతూ ఉంటాయి, ఆయనకి మార్పు ఉండదు అంతే. అలాగే ఈవేళ మనవాళ్ళు అనుకున్న వాళ్ళు రేపు ఇంకొకళ్ళు అయిపోతారు. ఈవేళ మనవాళ్ళు కాదనుకున్న వాళ్ళు రేపు మనవాళ్ళు అయిపోవచ్చు. అలాగా రకరకాలన్నమాట. ఇప్పుడు ఎంతోమంది పాకిస్తాన్ నుంచి మనకి కొన్ని లక్షల మందిని చంపేశారు ఆ 47 మిడ్నైట్, అవునండి. మన స్వతంత్ర రోజున మిడ్నైట్. ఆ శవాలన్నీ పంపలేక వాళ్ళు పార్ట్స్, ఫ్రేమ్ పార్ట్స్ అన్ని కుండల్లో పెట్టి పంపుతారు. మనకి ఇంతమందిని చంపేవాళ్ళు కుండల్లో పెట్టి అంతమందిని చంపేశారు, లక్షల మంది. అలాంటి టైంలో కూడా కొంతమంది మహమ్మదీయులు చుట్టుపక్కల ఉన్న హిందువులను కాపాడారు, వాళ్ళ ప్రాణాన్ని దిగించుకొని. కానీ ప్రతి మతంలోనూ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మనవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు, మనవాళ్ళు కాదు అనుకున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు. అలా కేటగరైజ్ చేసేయకూడదు. మన మనసు అంతే అలా అనిపిస్తుంది. అదే అంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా వాళ్ళు చేసే తప్పు అనిపిస్తుందా నీకు? అదే ఆ భయం ఎందుకు వచ్చిందని, భయం వల్ల వస్తాయి అలాంటి ఆలోచన. వాళ్ళు చేస్తున్నారు, మనం సాత్వికంగా ఉంటూ వచ్చి మన మీద పడిపోతారు. ఇప్పుడు దీనికి ఒక కాదు మూడు ఉదాహరణలు చెప్తాను, నీకు అర్థం చేసుకో. నేను ఒక 3 ఉదాహరణలు చెప్తాను నీకు, నీ ఇష్టం అందరూ ఏదైనా జ్ఞాపకం చూసుకోను. మొత్తం 3 ఏంటంటే నువ్వు అబ్జర్వ్ చేయి. ఒక పిల్లిని, ఒక కుక్కని, ఒక తాబేల్ని, 3టిని అబ్జర్వ్ చేయి. పిల్లి ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా పారిపోతుంది అక్కడి నుంచి, అక్కడ ఉండదు. దాని పిల్లల్ని కూడా తీసుకొని పారిపోతుంది. అలాగే నీకు పలానోడ వల్ల ప్రమాదం ఉందనుకో, అక్కడి నుంచి పారిపోవాలి భయం ఉంటే. కుక్క ఏం చేస్తుంది, ఏ చిన్న తడేసిన అటాక్ చేస్తుంది, పారిపోదు అక్కడి నుంచి. దాని ప్రాణం పోయినా కొట్టి అటాక్ చేస్తుంది. అది నీ ఇష్టమే. తాబేలు ఏం చేస్తుంది, పారిపోదు, అటాక్ చేయదు, ముడుచుకుంటుంది. పారిపోదు, అటాక్ చేయదు. ఈ తాబేలు తెలివి తక్కువది, అలా ఉండకూడదు. ఎలా ఉంటే అది చేతగానితనము, ఇది పౌరుషులు లేనిది. ఇప్పుడు శివాజీ లేకపోతే రాణా ప్రతాప్ సింగ్ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. అది ఎందుకని మన దేశానికి ముస్లింలు ఎవరిని రాకూడదు, ఈ మతాన్ని రానివ్వకూడదు. కానీ వాళ్ళ వల్ల నిలబడిందా మన మతం, మన సాంప్రదాయము? లేకపోతే సమర్థ రామదాస్ స్వామి, తులసీదాసు, నారాయణ గురు స్వామి నారాయణ ఇలాంటి వాళ్ళు నిలబడిందా అని చూసుకుంటే, ఈ పౌరుషపడి యుద్ధాలు చేసిన వాళ్ళ వల్ల ఏమీ నిలబడలేదు మన సాంప్రదాయం. ఎవరైతే మహాత్ములు ఉన్నారు, వినమ్మా నువ్వు చెప్పి, వాళ్ళ వల్ల నిలబడింది. శివాజీ వచ్చిన శివాజీ కూడా అంత యుద్ధం చూసి తర్వాత ఆడి కొడుకుని బలవంతంగా మతంలో మార్చేస్తాడు. ఒక కొడుకుని ఎవరని చెప్పి పంపుతాడు, నీ కొడుకుని అక్కడ పంపమని చెప్పి పంపుతాడు, నిజం అనుకుని ఇక్కడ మతంలో మార్చేస్తాడు. ఇది వీళ్ళ వల్ల నిలబడింది అన్నప్పుడు మనకి ఇందులో ఏది మంచిది? ఇలా పౌరుషంగా దెబ్బలాడడం మంచిదా, లేకపోతే వాళ్ళు అలా వదిలేయడం మంచిదా? వదిలేస్తే మన మతం నాశనం అయిపోతుంది కదా, వాళ్ళ మతం పెరిగిపోతుంది కదా, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ వినమ్మా, నువ్వు నీకు నేను చెప్తాను, విను. ఇది ఇలాంటివి ఉంటాయి. మనం అమెరికా వెళ్తామా, మేము అమెరికా వెళ్ళాం 2-3 సార్లు. అక్కడ అన్ని చర్చిలు మూతపడిపోయి ఉంటాయి. ప్రతి సిటీలోనే 5-6 చర్చిలు మూతపడిపోయి ఉంటాయి. దాన్ని ఇక్కడి నుంచి మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు లీజుకి తీసుకుని హిందూ కమ్యూనిటీ సెంటర్ను లేకపోతే జాట్ కమ్యూనిటీ, నేను 2 విజిట్ చేశాను. ఒక క్రైస్తవ గురువు వెళ్తే ఆ మీటింగ్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడ కనపడరు. ఒక బౌద్ధ సన్యాసో హిందూ సన్యాసి వెళ్తే 100ల కొద్దీ వచ్చేస్తారు, 100ల కొద్దీ వచ్చేస్తారు. మనకి ఇక్కడ అనిపిస్తుంది అలా టప్పగాళ్ళు, చిన్న వాళ్ళు వీళ్ళు చూసి డబ్బుల గురించి ఆశపడి ఈ మత మార్పులు చేసేవాళ్ళు వాళ్ళు చూసి మనకి అలా అనిపిస్తుంది. ఈ హిందూ ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది మనం కాపాడితే నిలబడుతుందా, దాని బలం వల్ల నిలబడుతుందా? ఎందుకంటే గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు తిరిగి ఈ నాస్తికవాదంలో దిగి వేదాలు, ఈ ఆత్మ ఇదంతా నాన్ సెన్స్, ఇదేమీ లేదని బౌద్ధ మతాన్ని ప్రతిపాదించాడు. ఆ స్టేజ్లో మొత్తం ప్రపంచంలో 4-3 వంతులు బౌద్ధులు అయిపోయారు బుద్ధుడి కాలంలో. ఆయన ఉండగానే అది 5-6 డినామినేషన్స్ అయిపోయింది. ఆయన వేదాలన్నింటినీ కూడా తీసి పారేశాడు. వేద మతం పోయింది, ఇవన్నీ వచ్చేసి నాస్తిక మతం వచ్చేసి.
మన గొప్పతనం ఏంటంటే పూర్వం చార్వాకుడు అని ఋషి ఉండేవాడు. దే డోంట్ బిలీవ్ ఇన్ చార్వాకుడు ఈ వేదవ్యాసుడికి వీళ్ళకి ఎంత విలువ ఇచ్చారో చార్వాకుడు కూడా ఋషులు అంత విలువ ఇచ్చారు. ఆయన నమ్మడేమీ. అవును. మన సిద్ధాంతం ఏంటంటే మనకి ఈ పూట ఉన్నది అది తినడం, అప్పు చేసైనా పప్పు కూడా ఎంజాయ్ చేయడానికి మనం పుట్టాము. ఈ దేవుడు దెయ్యం అన్నీ మూఢనమ్మకాలను కొట్టేశాడే. ఆయనే ఋషి అన్నారు. అందుకనే మనం ఒక వాదనలోకి ఒక చర్చిలోకి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్ళామంటే ఆ మనిషికి హ్యాపీనెస్ ఉండదు, జ్ఞానం రాదు, ఎప్పటికీ రాదు. దానికి ఈ వేదాంతంలో మా శాస్త్రంలో 3 అవస్థలు చెప్తారనమాట. మనిషి నిజంగా ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నాడు అన్నది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. పొద్దుట సూర్యోదయం మన్నాడు వరకు 24 గంటలు ఉంటాయి కదా. 24 గంటలు బేసికల్గా 3 అవస్థల్లో ఉంటాడని మనిషి చెప్తారనమాట. ఒకటేంటి గాఢమైన నిద్ర పెట్టాడు. గాఢమైన నిద్ర, ఎలాంటి కళలో ఉండవు, గాఢమైన నిద్ర పెట్టాడు. అప్పుడు పేదవాడికి పెట్టే నిద్ర ఒకలాగా, ధనవంతుడికి పెట్టే నిద్ర ఒకలాగా, రోగిష్టికి పెట్టే నిద్ర ఒకలాగా, రోగం లేనివాడికి ఆరోగ్యం పెట్టే నిద్ర ఒకలాగా, ఏమైనా తేడాలు ఉంటాయి. ఏమన్నా మనకన్నా గాఢమైన నిద్ర పెట్టినప్పుడు, ఈవేళ నిద్రపోయినప్పుడు, మన్నాడు వచ్చినప్పుడు నిద్రపోయినప్పుడు ఏమైనా తేడా కనిపిస్తుందా మనకి? అది మన అసలైన స్వరూపం. అది కానీ దాంట్లోనే ఇబ్బంది ఏంటంటే ఆ స్థితిలో ఉన్నంతసేపు మనం ఏం ఎంజాయ్ చేస్తున్నాం మనకు తెలియదు. అది అజ్ఞానంతో కూడిన ఆనందం అనమాట. అంచేత అది నిద్రపోతున్నప్పుడు ఎవరికి జ్ఞానం రాదు, అసలు ఆ ఛాన్సే లేదు అసలు. తర్వాత స్వప్నావస్థ, ఎవరికి మంచి స్వప్నాలు వస్తుంటాయి, చెడు స్వప్నాలు వస్తాయి. మామూలు దానికంటే కళ అందంగా కనపడుతుంది, దుర్మార్గంగా కూడా కనపడుతాం. అన్నీ ఎక్స్ట్రీమ్సే. అయితే ఎంతసేపు ఉంటాయి ఆ కష్టసుఖాలు? ఆ కళ ఉన్నంతసేపు ఉంటాయి. మెలకు రాగానే మనం ఏమనుకుంటాము? ఇదంతా కలరా, అయిపోయింది, నేను ఇప్పుడు దాకా భయపడిపోయాను అనవసరంగా. ఆడు ఎంత తినేసినాడు కూడా లెగ్గానే ఆకలేస్తాడికి. నిజంగా మరి కళ నిజమైతే ఆకలేయకూడదు కదా. ఆడు చచ్చిపోయినట్టు ఆడికాడే ఉరేసేసుకున్నట్టు కళ వస్తుంది. మళ్ళీ లేచి కూర్చుంటాడు మెలకు రాగానే. ఇంచేత స్వప్నావస్థలో మనిషికి జ్ఞానం రాదు. ఇంకా జాగ్రత్త అవస్థలో వస్తుంది. జాగ్రత్త అవస్థలో ఎప్పుడు వస్తుంది? మెలకుగా ఉంటాం కదా. మెలకుగా ఉన్నప్పుడు మనకి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకు వచ్చే ఆలోచనలకి స్వప్నానికి తేడా ఏమీ లేదు. ఎందుకంటే ఏ మనిషికి కూడా ఒక ఆలోచన స్థిరంగా ఉండదు. అలా స్థిరంగా ఉంటే ఒకే ఆలోచన మళ్ళీ వస్తుంటే ఆయన ఎరగడ తీసుకుపోతారు ఎవరైనా సరే కదా. పిచ్చోళ్ళకి తప్ప ఎవరికి కూడా ఒకే ఆలోచన రాదు. అసలు వస్తే పిచ్చోడైపోతుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడల్లాను మనకు మంచి ఆలోచన వస్తే హ్యాపీగా ఉంటాం, మంచి మూడ్లో ఉంటాం. చెడ్డ ఆలోచన వస్తే చెడ్డ మూడ్లో ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. సో మనిషికి ఆలోచన వచ్చినంతసేపు కష్ట సుఖాలు, లాభ నష్టాలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కొంచెం గమనించుకున్నట్టయితే గాఢమైన నిద్ర పట్టేసిన తర్వాత లేచిన వెంటనే మనిషికి ఆలోచన రాదు. మెలకుగా ఉంటాడు, ఆలోచన రాదు. అలాంటి స్థితిని పట్టుకోవాలి. దానికి కొంచెం తెలివితేటలు కావాలి. పట్టుకుంటే ప్రతిరోజు నిద్రపోయిన వెంటనే మీరు లేచిన వెంటనే మంచి హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది. బద్ధకం ఉండదు, అంతా తీరిపోతాయి, అలసట అంతా తీరిపోతాయి. ఇంకా రోజు మొదలయ్యి ఆలోచనలు మనకు మొదలవు. ఎలా ఉంటుంది అప్పుడు? ఒకేలా ఉంటుంది. అట్లాగే రోజులో కూడా మనకు ఒక ఆలోచనకి మధ్యన గ్యాప్ ఉంటుంది. నిరంతరం వచ్చే ఆలోచన గ్యాప్ ఉంటుంది. అది పట్టుకోవాలి. అది కొన్ని సెకండ్లో 100 వంత 1000 వంత అనేది ఆ మనిషి యొక్క సాధన పెట్టి ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాధన చేసినోడైతే ఆ గ్యాప్ పెంచుకోగలుగుతాడు. ఆలోచనకి మధ్యలో ఉన్న గ్యాప్ని తురియావస్థ అంటాం అన్నమాట. అది ఒకేలా ఉంటుంది అన్నమాట. అందుకనే మనిషి ఈ 3 అవస్థల్లోనూ నిద్రలో జ్ఞానం రాదు, స్వప్నావస్థలో వాడికి జ్ఞానం రాదు, కష్టసుఖాలు అనిపిస్తూ ఉంటాడు. నిద్రలో కష్టం తెలియకపోయినా మెలకు వచ్చిన వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది. మరి మెలకుగా ఉన్నప్పుడు ఛాన్స్ ఉంది. ఏ ఛాన్స్ ఉంది? కష్టసుఖాలు అనుభవించడానికి ఛాన్స్ ఉంది, కష్టసుఖాలు లేకుండా ఉండేటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి ఛాన్స్ ఉంది. కానీ మనిషి ఇందాక నేను చెప్పిన బెకమింగ్లో ఉంటాడు అనమాట. అనేక ఆలోచనలు పెట్టుకుని కోరి కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాడు. కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇలాంటి ఏవో ఆలోచనలు పెట్టుకుని. అంచేత ఆలోచనలు ఉన్నంతసేపు మనిషికి ఒక స్థిరత్వము ఉండదు. ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు ఎంతసేపు మనసు అలాగే పరిగెడుతూ ఉంటుంది. వాడికి ఒక ఏకాగ్రత ఉండదు, ఒక క్రమశిక్షణ ఉండదు, ఒక చక్కటి ధైర్యం ఉండదు. ఇలాగా ఉంటాయి. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే బేసికల్గా ఆలోచిస్తే పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే
ప్రతి ఆలోచన రావడానికి కారణం ఏంటంటే మనిషికి 2 కారణాల వల్ల ఆలోచనలు వస్తాయి. ఒకటి ఆశ, లేకపోతే భయం. ఏదో తెలియని తనం ఏమైపోతాము ఇలా ఉంటే. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నది ఎన్ని కష్టాలు పడుతున్నారు. వాళ్ళు చూడగానే మనకి ఏమనిపిస్తుంది, మన హిందువులందరూ ఒకటి అవ్వాలి, అయితే ఏనాటికన్నా బంగ్లాదేశ్ లాగే ఈ తురకోళ్ళందరూ వచ్చి మనల్ని చంపేస్తారు అని ఒక భయం కదా మనకి. లేకపోతే ఇదివరకు ఎప్పుడో బాబరు, అక్బరు అలాంటి వాళ్ళు పరిపాలించినప్పుడు, ఔరంగజేబు పరిపాలించినప్పుడు వాళ్ళు ఏమని బయలుదేరారు, ఒక ఖురాను చేతితో పట్టుకుని, కత్తి చేతితో పట్టుకుని వెళ్ళారు. జిహాద్ అంటారన్న. పట్టుకుని ఆడు మన మతం తీసుకుంటాడా, పుస్తకం ఇవ్వండి, లేకపోతే కత్తితాడు తల తీసేయండి, అలాగే వ్యాప్తి చేశారు. వాళ్ళేమో భయపెట్టి మతం మార్చారు. ముస్లిమ్స్ అందరూ, క్రైస్తవులందరూ నయవంచలు, మీరు దేవుణ్ణి నమ్ముకోండి, ప్రార్థన చేస్తాము, అలా నయవంచన అనమాట. ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఈ రోజుకి కూడా ప్రపంచంలో హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు వీళ్ళు జనాభా పరంగా చూసుకుంటే అందరికంటే బౌద్ధ మతాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు జనాభా. వాళ్ళ తర్వాత మన హిందువులు, మన తర్వాతే. ఇప్పుడు అమెరికా లాంటి క్రైస్తవ దేశాలు అనుకుంటాం, మనం అనుకుంటాం మన హిందువులని. గుడికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. తిరుపతి వెళ్తాడు కానీ వాడు వీధి చివరన గుడికి వెళ్ళి ఏ రోజన్నా దండం పెడతాడా? తిరుపతి వెళ్తాడు ఎందుకు, ఎంజాయ్ చేయడానికి, భార్యని పిల్లలని తీసుకుని వీధి చివరిని. అయితే ఇంట్లోనే ఒక గదిలో చిన్న ఫోటో పెట్టుకుంటే దానికి దండం పెడతాడు ఎప్పుడన్నా? వాడు భక్తుడని ఎలా అంటాం మనం, వాడు హిందువు అని ఎలా అంటాం? దేవుడు నమ్ముతాడని చెప్తాడు, నమ్మినాక ఏమన్నా ఉంటున్నాడు అలాగా. అలాగే మనం క్రైస్తవులు అనుకుంటున్నాం, వాళ్ళు ఏమన్నా చర్చికి వెళ్తారు, అక్కడ ఏమన్నా నాది ఏ పాడు ఉండదు. అవి చూసి జనాభా పరంగా బౌద్ధ మతస్థులు ఎక్కువ ఉన్నారు. అందుకనే మీకు ఈ రోజున మీరు థాయిలాండ్ కానీ, సింగపూర్ కానీ ఇలాంటి దేశాలు వెళ్తే డైవర్స్ అనే మాట వినబడదు, అసలు విడాకులు అనే మాట వినబడదు మనకు అసలు. అమెరికాలో వెళ్తే మీకు వరుసగా ఒక 10 ఏళ్ళు కలిసి కాపురం చేసిన దంపతులు కనపడరు మనం. అమెరికా, యూరోప్ కంట్రీస్లో చాలా చోట్ల 10 ఏళ్ళు ఆ భార్యాభర్త ఇద్దరు కలిసి ఒకే కుటుంబంలో, ఒకే పిల్లలతో, కుటుంబంతో సంసారం చేసేవాళ్ళు కనపడరు అసలు మనకు అటు ఇటు కాకుండా వచ్చేసి, ఇటు కాకుండా దరిద్రం. అటు ఆ సంస్కృతి కాదు, ఇటు సంస్కృతి కాదు. ఆ సంస్కృతిలో గొప్పతనం ఏంటి, ప్రతి వాళ్ళు కష్టపడతారు. 15 ఏళ్ళు నిండాక ఏ పిల్లడు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డు. ఎవడు కూడా వెళ్ళి అమ్మ నాకు తిండి పెట్టు, నాకు ఆస్తి ఇయ్యి, లేకపోతే నన్ను పోషించాలా అని ఎవ్వరు అడగరు అనమాట. అసలు నవ్వుతారు ఎవడన్నా. తల్లిదండ్రులతో ఉంటే 15-16 సంవత్సరాలు పోయిన పిల్ల తల్లిదండ్రులతో ఉంటే వాడిని నవ్వుతారు, చేతగానోడు. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటా, పని చేసుకుంటా, చదువుకుంటూ ఉంటాడు అంతే, ఇంట్లో ఉంటాడు తల్లిదండ్రులతో. ఈ తల్లిదండ్రులు కూడా వాళ్ళ గురించి ఏం పట్టించుకోరు, ఆ టీనేజ్ వరకే పట్టించుకుంటారు. మనకు అది కాదు, ఇది కాదు. బతికున్నంతకాలం, తండ్రి వయసు ఉన్నంతకాలం అనుభవిస్తాడు. తండ్రికి ఎప్పుడైతే కొంచెం వీక్ అయ్యాడో ఆస్తులన్నీ రాయించుకొని ఓల్డ్ ఏజ్ హోమ్ తెరివేస్తున్నాడు కదా. బాధ్యత పెట్టుకుంటున్నారా? కొన్ని ఆస్తి వదిలేస్తున్నారు, ఆస్తి తీసుకుంటారు, బాధ్యత పెట్టుకోరు. ఎటు కానీ సంస్కృతి అయిపోయింది. మరి ఇలాంటిది ఈ మధ్యలో అటు ఇటు చూసి వచ్చింది. ఇది మీరు పరమార్థం అని అడిగారు. పరమార్థం అనే దానికి ఎప్పుడు వస్తుందంటే, నేను అల్పుణ్ణి, నేను ఒక జీవిని, నేను పలానా రాజవిద్యానంద సరస్వతిని, ఇక్కడ ఉంటున్నాను, నాకు ఈ విద్య తెలుసు, నాకు నెల వస్తుంది, ఇట్లాంటి దేహాత్మభావంతో, నా నామరూపాలతో, నా బ్యాక్గ్రౌండ్తో నేను ఆలోచించినంతసేపు కూడా నాకు ఎలాంటి ఆలోచన వస్తుంది, నాకు ఒక పరమార్థం ఉండాలి, నేను ఎప్పటికన్నా ఆత్మసాక్షాత్కారం పొందాలి, ఈ బంధం నుంచి బయటికి పోవాలి అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ నిజంగా ఇందాక నేను చెప్పినట్టు మీ మనసుని మీరు దాటేశారంటే, మీ ఆలోచనలు మీరు దాటేశారంటే, ఎటువంటి భయము, ఎటువంటి ఆశ లేకుండా ఉండే స్థితికి మీరు చేరుకుంటే, అది అనంతమైనటువంటి చైతన్య స్థితి. అది ఆయనకి ఏం కావాలి, ఆయనకి అది నేనేని తెలిసిన మనిషికి ఇంకేం కావాలని కోరుకుంటాడు. సో నాకు పరమార్థం కావాలో, మోక్షం కావాలనేది మనిషికి ఒక అజ్ఞానంతో బయలుదేరినటువంటి ఊహ. అది నేను బంధంలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, అది కూడా ఊహ. ఎందుకంటే నేను 4-5 అడయార్ క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ 3rd స్టేజ్లు, 4th స్టేజ్లు వచ్చి పేషెంట్లు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళు అంత హ్యాపీగా నవ్వుతారు, ట్రీట్మెంట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. అలా తెలుసు ఇంకొక 5-6 నెలల కంటే బతకరండి. కొంతమంది తీసుకెళ్ళి ఆ బోర్డు చూడగానే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. చెప్పదే ఒకడే ధైర్యంగా ఉంటాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి ఉన్న జ్ఞానం. ఇప్పటికన్నా పోయేదే ప్రాణం. ఇది ఈవేళ భయపడితే ఏం పోతుంది?
నా మిస్సెస్కి క్యాన్సర్ వచ్చి 10-15 లక్షలు ఖర్చు పెట్టాక ఒకనాడు ఈ కాల్ రెండు పడిపోయింది అనమాట. తన జబ్బు అలాంటిది, బ్లడ్ క్యాన్సర్. అండ్ డాక్టర్ని అడిగితే ఏమన్నాడు, ఈవిడ 10 నెలల కంటే ఎక్కువ బతకూడదని మేము 20 నెలలు బతికించాము. నానాయాతన పెట్టి ఒక్కొక్క ఇంజక్షన్ 30,000 40,000. మీకు తెలుసు కదా, ఇది చేస్తే కీమో చేస్తే జుట్టు అంతా ఊడిపోతే, ఇది ఇస్తే ఇది మన దాన్ని ఏమంటారు, రేడియేషన్ ఇస్తేనేమో నోట్లో రుచి తెలదు, తిన్నది నోరు పారిపోతూ ఉంటుంది. మన పనికొచ్చి పనికిరాని అన్నీ కాలిపోతూ ఉంటాయి. ఎంత యాతన పడతాడు పేషెంట్. కొల్లబెట్టి చంపేయడం. ఏ వైద్యం చేయించకుండా ఉంటే అసలు ఇంకో 2 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు క్యాన్సర్ వచ్చిన. వైద్యం చేయిస్తే యాతన పడి ఇంకో ముందే పోతారు. కానీ మనం వైద్యం చేయించకుండా ఉండగలమా? అసలు ఆ డాక్టర్ తెలుసు ఈవిడ 20 నెలల కంటే బతకదని. మనకు చెప్తాడు ఆ మాట. ఆయన చెప్పడం, మీకు క్యాన్సర్ తగ్గిపోతే రేడియేషన్ అంకాలజిస్ట్ ఒకటి చెప్తాడు, మెడికల్ అంకాలజిస్ట్ ఒకటి చెప్తాడు, సర్జికల్ అంకాలజిస్ట్ ఒకటి చెప్తాడు. మన చేత ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. అది ఇన్సూరెన్స్ ఇది ఉన్నవాళ్ళు అయితే 50,000 10 లక్షలు 20 లక్షలు బిల్లు చేసి వైద్యం చేస్తూనే ఉంటారు. చచ్చిపోయిన తర్వాత కూడా మనం స్టోరీస్ చూస్తున్నాం కదా, ఇంకా బతికిస్తామని వెంటిలేటర్లో పెడతారు కొంతసేపు, 1 రోజు 2 రోజులు. ప్రాణం పోయాక కూడా వెంటిలేటర్లో పెట్టి బతికినట్టు మనకి చూపెడుతూ ఉంటారు. జరుగుతున్నాయి కదా. అవును, ఏంటి ఇది నేను రాసిన పుస్తకం. అచ్చా, థ్యాంక్ యూ. ఉపదేశ సారు స్వామీజీ చెప్పారు నాకు, బాబాజీ చెప్పారు. అండ్ మీ హ్యాండ్ రైటింగ్ ఇది? అవునండి. ఎక్సలెంట్. అబ్బా, చాలా ధన్యవాదాలు. ఊరికి సరదాగా తిరిగేది అది. సో ఇది మన స్వామి వారితో చిన్న సంభాషణ. నాకు యాక్చువల్గా ఏ ప్రశ్నలు లేకుండే, ఊరికే జనరల్ క్వశ్చన్స్ ఆయన వేసాను. అంటే 1 2 ఉన్నాయి గురుగారు ఇక్కడ. ఏ ప్రశ్న లేకుండా, ఎవరిని అడగకుండా, తర్కించకుండా మనకు తెలిసిందే రైట్ అయినపోతే అది ఒక ప్రమాదం ఉన్నది. ఎవరో గురువుని పట్టుకుని ఆ గురువు చెప్పిందే యథార్థం నమ్మేసిన వాళ్ళు ఉన్నారు. ఇంక మిగతా గురువు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. అందుకని మనిషికి ఒక రకమైన బుద్ధి ఉంటుంది. ఏదైనా ఎవరి వివేకాన్ని బట్టి వాళ్ళు జీవించాలి. ఎవరికి ఆ వివేకం కూడా అలాగే అజ్ఞానంలో ఉండిపోతాడనేది లేదు. మానవుడు అనంతమైన బుద్ధి ఉన్నది మానవుడు. సో మనిషి అజ్ఞానంలో ఉండిపోతాడు. అది 1 జన్మకా 2 జన్మలకా 10 జన్మలు, ఎప్పుడుకో ఇప్పుడు ప్రతి మనిషి కూడా మళ్ళీ పరమాత్మను చేరుకోవాల్సిన వాడే. ఏ మతం అన్నా, ఆడు ఏ మనిషి అన్నా, ఆడు దుర్మార్గుడైనా, ఎవరైనా సరే. లేకపోతే ఇప్పుడు మనం అహింస అనుకుంటాము, మరి కృష్ణుడు వాళ్ళు యుద్ధం చేయమని చెప్పారు ఆయనకి కదా. కృష్ణుడు యుద్ధం చేయమని చెప్పాడు. అలాగే శ్రీరామచంద్రుడు ఆశ్రమాలన్నీ తిరిగి వచ్చి, ప్రపంచం తిరిగి వచ్చి వైరాగ్యంతో ఉండిపోతాడు. ఉండిపోమంటే విశ్వామిత్రుడు తీసుకెళ్ళి అన్ని విద్యలు నేర్పి రాక్షసులను చంపిస్తాడు. ఆయనకి ఏది సీతమ్మ వారు అడుగుతూ ఒకసారి, ఈ రాక్షసులు నీకు ఏం అపకారం చేశారు అని ఎందుకు చంపుతున్నావు? కొన్ని వేల మంది రాక్షసులను చంపేశాడు కదా. ఆయన ఎప్పుడైనా రాముడి మీదకి యుద్ధానికి వచ్చారా? దశరథ మీద యుద్ధానికి వచ్చారు? ఎప్పుడు యుద్ధానికి రాలేదు, భయపడి ఇక్కడ అడవుల్లో ఉన్నారు. ఈయన వెళ్ళి వాళ్ళని అందరినీ చంపేశాడు. అది ఇవన్నీ ధర్మ సందేహాలు. అన్నీ ఎందుకు చంపేశాడు వాళ్ళందరినీ? దుష్టుడు వాడు శిక్షుడు కదా. అంటే నేను ఇప్పుడైతే స్నానం చేసి వచ్చినా ఓకే, మీరు బొట్టు పెట్టుకోవాలి, నేను మిమ్మల్ని నిన్న చూడలేదు, ఈరోజు కాషాయం వేసుకున్నారు, మరి బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? అసలు ఈ కాషాయం మాత్రం ఎందుకు వేసుకోవాలి? అదే అంటే మీరు వేసుకోవడానికి దానికి అర్థం ఉందా చెప్పండి. ఏమీ లేదు, బొట్టు పెట్టుకోపోవడానికి ఏమీ నియమం లేదు. ఈ బట్టలు లేదేమో, అలాగే ఏమీ లేదు. ఇప్పుడు ఈ కాషాయం పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రతి పౌర్ణమికి గుండు గీయించుకున్న వాళ్ళు చూస్తాము, గడ్డాలు మీసాలు పెంచేసుకున్న వాళ్ళు చూస్తాము. తర్వాత నేను ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసేవాడిని. ఇప్పుడు చదువుకున్నా కదా 5-6 తరగతులు. ఆ స్కూల్లో పనిచేసినప్పుడు నేను అనుకునేవాడిని, హై స్కూల్లో పనిచేసి మాస్టర్లు, కాలేజీలో పనిచేసి మాస్టర్లు బాగా చదువుకుంటారు, వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి, మంచివాళ్ళు ఉంటారు అందరూ అనుకున్నాను. ఒక 14 ఏళ్ళు చేసాక కాలేజీలో ఉద్యోగం వచ్చింది నాకు. కాలేజీలో స్టాఫ్ రూమ్ అని ఉంటుంది అనమాట. స్టాఫ్ రూమ్ అని ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక పీరియడ్ అయితే 10 మందిలో ఒక 5-6 క్లాసులు ఉంటాయి. వాళ్ళు క్లాస్కి వెళ్ళిపోతారు, 5 ఇక్కడ ఉంటారు కదా. ఈ 5 వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకునేవారు. మళ్ళీ బెల్ల కొట్టగానే అందులో 2-3 వస్తారు, ఇందులో 2-3 వెళ్తారు. రాగానే వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకునేవారు. మీరు పల్లెటూళ్ళు అంతే, ఏదైనా అరుగు మీద కూర్చుని
లేకపోతే ఆడవాళ్ళు చూడండి ఎప్పుడు పక్కింటి వాడి గురించో వాళ్ళ గురించో మాట్లాడుతుంది కదండి. అలా అయిపోయింది కదా. ఈ సన్యాసులు తీసుకున్న కాషాయ బట్టలు కట్టుకుంటే సన్యాసులు తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపించి ఈ మధ్యన ఒక సంవత్సరం అయింది కదా, అక్కడక్కడ కలుస్తూ ఉంటాం. ఓ 15 మంది 20 మంది సాధువులను కలుస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడే మాటలు వినండి కదా. వాళ్ళు ఎలాగా ఎవరో లేకుండా సాధువులు ఒక్కళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వినండి, మీరు ఏమైనా రికార్డ్ చేసుకుని. అంత దుర్మార్గులు లేరండి. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తాడు, మనిషికి పుడతానే ఒక ప్రకృతితో పుడతాడు, సహజమైన గుణాలతో పుడతాడు. అదే పూర్వం ఏమి చదువుకోని వాళ్ళే ఆడు పుట్టిన బుద్ధి పుల్లలతో కానీ పోదు.